హలో వ్యూవర్స్, వెల్కమ్ టు రీహా రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను చికెన్ బిర్యానీ చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకొని 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. అదే గ్రాముల లెక్కనైతే 750 గ్రాముల వరకు బాస్మతి రైస్ సరిపోతుంది. నేను తీసుకునే చికెన్ క్వాంటిటీకి ఈ రైస్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. మనం తీసుకునే చికెన్ క్వాంటిటీ కన్నా రైస్ క్వాంటిటీ కొంచెం ఒక పావు కేజీ వరకు ఎక్కువ ఉంటే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈ బిర్యానీ రైస్ని మనం శుభ్రంగా 2 to 3 టైమ్స్ వాష్ చేసేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి. తర్వాత మనం మ్యారినేషన్ కోసం చికెన్ని ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా ఒక 2 టైమ్స్ క్లీన్గా వాష్ చేసేసుకొని ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ కోసం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి వేసేసుకుందాం. ఫస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1.5 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ అంటే కారం వేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మెంతి, ఇంకా ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా అన్నీ వేసేసి ప్రతి ముక్కకి పట్టేలాగా వీడియోలో చూపిస్తున్నట్లు చాలా చక్కగా మొత్తం కలిపేసేసుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఇది కూడా మొత్తం కలిసేలాగా చికెన్ ముక్కలన్నిటికీ పట్టేసేసేయండి. నీట్గా చూడండి ఏ విధంగా కలిపేసామో. సో ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత వీటిలోకి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు వరకు ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసేసుకోవాలి. పుల్లటి పెరుగు వద్దండి, ఫ్రెష్గా ఉన్నదే ప్రిఫర్ చేసుకోండి. చక్కగా ఇవన్నీ తెలుపు అనేది లేకుండా చక్కగా మొత్తం మసాజ్ చేసేలాగా చూడండి ఈ విధంగా కలిపేసి పెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీర ఇంకా పుదీనా వేసేసుకోండి. నెక్స్ట్ ఒక పచ్చిమిర్చి ఈ విధంగా వేసుకోవాలి. నెక్స్ట్ ఒక చెక్క 1 ఇంచు, ఒక అనాసి పువ్వు, ఒక మరాఠీ మొగ్గ, ఒక యాలుక్కాయ ఈ విధంగా వేసేసిన తర్వాత వీటన్నిటిలో ఒక 2 లవంగాలు ఇంకా సగం నిమ్మకాయని ఈ విధంగా కట్ చేసి మొత్తం స్క్వీజ్ చేసేసుకొని ఈ మొత్తం కూడా పట్టేసేలాగా వీటిని కూడా ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ఈ విధంగా కలుపుకుంటే చికెన్ మ్యారినేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అది పక్కన పెట్టేసుకోండి. మీరు బిర్యానీ దేంట్లో అయితే చేయాలనుకుంటున్నారో అందులోనే ఒక హాఫ్ కప్పు వరకు ఆయిల్ వేసుకొని అందులో ఒక 5 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా కట్ చేసి వీటిని కూడా ఈ ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. వీటిని మనం బ్రౌన్ ఆనియన్స్ కిందకి టర్న్ చేసేసుకునే విధంగా వీటిని చక్కగా ఈ విధంగా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇదే మెయిన్. ఇవి ఎంత బాగుంటాయంటే బిర్యానీలో చాలా మంచి టేస్ట్ని ఇస్తాయి. సో ఈ విధంగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. నెక్స్ట్ ఆల్రెడీ సర్వ్ చేసేసుకున్న ఆయిల్లో మనం ఏదైతే ఇందాక మ్యారినేషన్ చేసుకున్నామో చికెన్ అది ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు చికెన్ని ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసేయడం వల్ల మనం ఎక్కువసేపు మ్యారినేషన్ చేయకుండా చికెన్ని ఈ విధంగా బిర్యానీ కనుక చేసినట్లయితే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మ్యారినేషన్ కోసం ఎక్కువ టైం తీసుకోకుండా ఈ బిర్యానీని ఈ విధంగా ఒక్కసారి మీరు ట్రై చేసేసి చికెన్ అనేది ఒక 50% మనకి కుక్ అయింది అని అనిపించినప్పుడు ఒక 7 నుంచి 8 జీడిపప్పు పలుకులు, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసేసేయండి. లేదు మ్యారినేషన్ టైంలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవచ్చు. నేను అక్కడ వేయలేదు కాబట్టి ఈ చికెన్ కర్రీలో ఫ్రై చేసేటప్పుడు వేసేసుకున్నాను. ఓకే, నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో చూడండి ఈ విధంగా మనకి చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో ఉన్న గ్రేవీ ఏదైతే ఉంటుందో ఈ గ్రేవీని మనం ఒక హాఫ్ కప్పు వరకు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి సపరేట్ అయిపోయింది కదా. ఈ విధంగా నేను గంటెతో తీసుకున్నాను. ఒక హాఫ్ కప్పు వరకు ఈ విధంగా తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఇది ఎప్పుడు యూజ్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కాబట్టి దీన్ని ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక 1 లీటర్ వరకు వాటర్ పోసుకొని గిన్నెలో ఈ విధంగా పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చి, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు షాహీ జీరా, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక అనాసీ పువ్వు, ఇందులోనే ఒక యాలుక్కాయ, ఇంకా ఇందులోనే ఒక మరాఠీ మొగ్గ, నెక్స్ట్ ఒక 3 వరకు లవంగాలు వేసేసుకోవాలి. నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ బిర్యానీ ఆకులు 3. నెక్స్ట్ ఉప్పు అనేది మనం పర్ఫెక్ట్గా వేయాలి అని అంటే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు పడుతుంది. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొత్తిమీర, కొంచెం పుదీనాకు వేసేసుకొని వాటర్ అన్నీ బాయిల్ అయ్యేలాగా చూడండి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ తర్వాత మనకి వాటర్ అనేవి ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నాయి కదా. సో ఈ టైంలో మనం
ఆల్రెడీ మనం నానపెట్టుకొని పక్కన పెట్టేసుకున్న బాస్మతి రైస్ ఏవైతే ఉన్నాయో అది మొత్తం ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక్కసారి చిన్నగా మొత్తం ఒకసారి కలిపేసేసేయండి. బాగా ఫాస్ట్‌గా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఒక్కసారి కిందకి, పైకి ఈ విధంగా కలిపేసుకోండి. నెక్స్ట్ రైస్ వేసిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసేసుకోవాలి. ఎందుకంటే మనం వేసిన రైస్ అనేది పలుకుగా ఉండటం కోసం. నెక్స్ట్ మనం వేసిన రైస్‌ని 70-80% కుక్ అయిన తర్వాత ఇందాక ఆల్రెడీ చికెన్ కర్రీ ఉంది కదా! అందులో లేయర్స్ లాగా వేసేసుకోవాలి. ఇలాగ 70% కుక్ అయిన రైస్‌ని మనం ఒక లేయర్ వేసేసుకున్నాం కదా! దానిపైన బ్రౌన్ ఆనియన్స్ ఇంకా కొంచెం కొత్తిమీరని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక లేయర్‌గా ఫార్మ్ చేసేసుకోండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసేసేయండి చక్కగా. స్ప్రెడ్ చేసేసిన తర్వాత పైన హాఫ్ కప్ వరకు గ్రేవీ అనేది తీసి పక్కన పెట్టుకున్నాం కదా! అది వేయాల్సిన టైం వచ్చేసింది. పైన ఈ విధంగా స్ప్రెడ్ చేసేసేయండి. ఎటువంటి ఫుడ్ కలర్స్ యూజ్ చేయకుండా చేస్తున్న ఈ సింప్లీ సూపర్ బిర్యానీని తప్పకుండా ట్రై చేయండి. పైన బ్రౌన్ ఆనియన్స్‌తో కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసేయండి. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీరని ఆ విధంగా దట్టించామంటే ఇంకా చాలా చక్కనైన కలర్ఫుల్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకొంచెం సేపట్లోనే నెక్స్ట్ ఇందులో నెయ్యి వేసుకోవచ్చు 1 టేబుల్ స్పూన్ వరకు. నేను బటర్ వేస్తున్నాను. నెయ్యి వేసుకున్న ప్రాబ్లం లేదు. టేస్ట్ అనేది అలానే ఉంటుంది. నెక్స్ట్ మనం మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్‌లో, ఒక 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్‌లో కుక్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన ఒక 5 మినిట్స్ తర్వాత దీన్ని ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి చాలా చక్కగా బాగా పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. పైనైతే ఇప్పుడు లోపల కూడా ఏ విధంగా కుక్ అయిందో మీకు సర్వ్ చేసి చూపిస్తాను. చూడండి పర్ఫెక్ట్‌గా ఏ విధంగా కుక్ అయిందో రైస్ అనేది. చూడండి మనం ఇట్లాగా డౌన్ నుంచి తీసేసుకోవాలి. ముక్కలు కూడా వచ్చేలాగా బిర్యానీ అనేది. చూడండి ఎటువంటి కలర్ వేయకుండానే మనకి రెస్టారెంట్ స్టైల్‌లో బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. రెగ్యులర్ బిర్యానీస్ మనం ఎలాగో చేస్తూ ఉంటామో ఈ విధంగా ఒకసారి కొత్తగా గ్రేవీతో ట్రై చేయండి. చూడటానికే కాదు తినటానికి కూడా చాలా హైలైట్‌గా ఉంది. టేస్ట్ చేసి అందరూ చాలా బావుందని చెప్పారు. అదే బ్యాచిలర్స్ అయితే ఎక్కువ టైం మ్యారినేషన్‌కి స్పెండ్ చేయకుండా ఈ విధంగా బిర్యానీని ఒక్కసారి ట్రై చేయండి. మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. పీస్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది. కాబట్టి మీరు కూడా ఈ బిర్యానీని ఈ సండే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్‌లో ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేసేసేయండి. రీహా రెసిపీస్ అండ్ వ్లాగ్స్ ఛానల్‌ని ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.